నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరు, మనుబోలు, చిల్లకూరు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. జాతీయ ఆర్చరీ పోటీలకు ఎల్ఏపీ పాఠశాల విద్యార్థులు. విజయవాడలో జరిగిన ఆర్చరీ పోటీల విజేతలైన క్రీడాకారులను అభినందించిన అనంతరం మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. దళారులను నమ్మి మోసపోవద్దు. సైదాపురం మండలంలోని కలిచేడు, దేవర, వేమూరు గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన ఏవో హైమావతి. హంసవాహనంలో అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైకాపా అనేక సవాళ్లను సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని ఆ పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. మనుబోలులో వైకాపా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైకాపా 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా మనుబోలులో ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వైకాపా మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పార్టీ 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనేక సవాళ్లను సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా వైకాపా ఎదిగిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైకాపా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వారు వివరించారు. కష్టపడి పార్టీకి ఒక రూపురేఖలు దిద్ది 2014 నుంచి 19 వరకు 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, అదే మాదిరిగా గతంలో సంక్షేమం, అభివృద్ధి అంటే ఇద్దరే గుర్తొస్తారు. డాక్టర్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం చెప్పుకోవాల్సింది వాళ్ళిద్దరి పేర్లే. ఆ సంక్షేమానికి ఈరోజు తూట్లు పొడిచే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో జాడే కనిపించడం లేదు. సంక్షేమ ఫలాలను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు అందుకున్నటువంటి పరిస్థితి. అటువంటి గవర్నమెంట్ని తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి కుట్రలు చేసి ఆయన్ని జైల్లో పెట్టి రకరకాలు చేసినా కూడా ఈ పార్టీ ఇవాళకు నిలబడింది. ఈ పార్టీ తిరిగి మళ్లీ 2029లో అధికారంలో రావడం ఖాయం. ఎవరేం చేయలేరు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకే ఇదొక ప్రభుత్వం అనేటువంటి పరిస్థితుల్లోకి ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా ఈ రాష్ట్రంలో 50 మంది ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. చాలా దారుణమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మన పేదలు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి వచ్చినా కూడా మొన్న 40% ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియటం లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తరువాత రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పదవులు నడిపించిన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సారథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. చాలా మంది అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏదో అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డదని. మీరు లెక్కలేసుకొని చూడండి, మాకు ఈ రోజుకి కూడా 40% ఓట్ బ్యాంక్తో మొదటి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయితే ఆయన చేసిన అప్పులు తీర్చుకోవడమే నా పని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అది వాళ్ళకే తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ మన ప్రజలందరూ మళ్ళీ రాబోయే
2029 ఎన్నికల్లో తప్పకుండా మన కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరూ ప్రజల్ని వాళ్ళని అప్పుడప్పుడు పలకరిస్తూ వాళ్ళని అందరినీ పోగు చేసుకుని ప్రతి ఒక్కరు దాని మీద గుర్తించి ప్రతి నాయకుడైతే ప్రతి ఒక్కరు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనమందరం ముందుకు నడిచి ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు కోరుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు 9 నెలలు అవుతున్నా చెప్పిన పథకం ఏ పథకం అమలు పరచకుండా ప్రజలను మొహవేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమీక్షగా కృషి చేసి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి గెలిపించుకొని మళ్ళా అధికార పార్టీ చేపట్టి అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాను జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందించేటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకి జనులు ఎంతో ఆకర్షితులయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 9 నెలలు అవుతూ ఉంటే ఆయన చెప్పినటువంటి సూపర్ 6 సూపర్ 7లకు ప్రలోభపడి ప్రజలు తెలియక అమాయకంతో ఓట్లేసి ఈరోజు ఎంతో బాధపడుతూ ఈరోజు ఎలక్షన్లు జరిగినా కానీ అఖండమైన మెజారిటీతో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి కంకణబద్దులమయ్యి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, మహేంద్ర వర్మ, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోటేశ్వర గౌడ్, ఆవుల తులసిరామ్ యాదవ్, సోషల్ మీడియా నియోజకవర్గ కోఆర్డినేటర్ గుంజి రమేష్, దయాకర్, గిరి, శివరాం, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరు గ్రామంలో వైకాపా 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాటూరు శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీహరి తదితరులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైకాపా బలోపేతానికి సమిష్టిగా కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చే విధంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ మేధావి వర్గ ఫోరం కన్వీనర్ నందవరం సుబ్బారావు, సీనియర్ న్యాయవాది కోకోలు చంద్రశేఖర్, నాయకులు సనత్ కుమార్ రెడ్డి, శివారెడ్డి, కొట్టు గురునాథం, రవి, రఘు, సాయి, బాలాజీ, ప్రవీణ్, అరుణ్ బాబు, వెంకటేశ్వర్లు, మాతయ్య, చాంద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అవతరించినటువంటి దినం ఈరోజు కరెక్ట్గా 14 సంవత్సరాల క్రితం, ఈ నేటికి 15 సంవత్సరాలు. మనం రామరాజ్యాన్ని అయితే ఎప్పుడూ చూడలేదు, కానీ రాజన్న రాజ్యాన్ని 2004 నుంచి 2009 వరకు చూశాం. తదుపరి ఆయన రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కొనసాగించే దానికోసం తన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం కోసం సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి దాంతోపాటు అభివృద్ధి అంటే ఏంటో కూడా మనం 2019 నుండి 2024 వరకు కూడా చూడడం జరిగింది. ఎప్పుడైనా సరే మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, మాట ఇచ్చిన తర్వాత ఆలోచన అనేది ఉండకూడదు. అది ఒక రాజశేఖర రెడ్డి కుటుంబానికే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాం. ముఖ్యంగా 2019, 2024 జాతీయ ఆర్చరీ పోటీలకు లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు క్రీడాకారులు ఆర్చరీ కోచ్ శివశంకర్ ను పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల విజయవాడలో జరిగిన అంతర్జిల్లాల ఆర్చరీ పోటీల్లో చిల్లకూరు సమీపంలోని శారదానగర్ ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు అండర్-10 కాంపౌండ్ క్రీడా విభాగంలో పి లక్ష్మీ షణ్ముగ మనదీప్, U13 ఇండియన్ కాంపౌండ్ 2 విభాగంలో కె లోహిత్ కుమార్ యాదవ్, పి చంద్రతేజ, రికవర్ కె చరిత జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వీరు ఈ నెల 20వ తేదీ నుండి 29 వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న ఆర్చరీ పోటీలో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులు ఆర్చరీ కోచ్ టి శివశంకర్ ను కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. My name is K. Charit. I am standing from 8th C. My school is Little Angels Public School. My school principal is given to me permission to archery. I played 2 national in Dehradun and Delhi. My coach Shivashankar sir, lot thanks. ఈ సంవత్సరాల నుంచి ఆర్చరీ లిటిల్ ఏంజల్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది.
ఆర్చరీ క్రీడాకారులు ప్రాక్టీస్ చేసి జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకి ఎంపికయ్యారు. వాళ్ళు ఈ నెల 20 నుంచి 29 వరకు గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ జరిగే ఎన్టీపీసీ 14 ఛాంపియన్షిప్లో 14వ మినీ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్కు ఎంపిక కాబడ్డారు. ఈ సందర్భంగా వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. వారిలో మణిదీప్ అన్న అబ్బాయి అండర్-10, చంద్రతేజ అనే అబ్బాయి అండర్-13, లోహిత్ అనే అబ్బాయి అండర్-13, చరిత్ర అనే అబ్బాయి అండర్-15 ఈ నెల 20 తేదీ నుంచి 29 వరకు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ నందు ఈ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మరోసారి వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాము. అదేవిధంగా కోచ్ శివశంకర్ గారు కూడా అభినందన తెలియజేస్తారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓజిల్లో ఎంపీపీ అన్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాదర్తి హర్నాథ్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి వారు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎంపీపీ అన్నారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ సభ్యులు రఘురామరాజు, దామోదర్ రాజు, మధురెడ్డి, అనిల్, సునీల్ యాదవ్, ఉప సర్పంచ్ హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెండా ఎగరేసి వైఎస్ రాజశేఖర విగ్రహానికి మాలేసి యువకులు కూడా కార్యకర్తలు రాజశేఖర రెడ్డి మరణాంతరం రాజశేఖర రెడ్డి గారి పేరు మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రైతు యువజన శ్రామిక పార్టీ అని 2011 మార్చి 12వ తారీఖున పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈనాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకి, రైతులకి, అన్ని వర్గాలకి సంబంధించి శ్రేయస్సు కోరుకునే పార్టీ. ఒక ఉన్నత వర్గంకి శ్రేయస్సు కోరుకునే పార్టీ కాదు. ఈ వైఎస్ఆర్ పార్టీని భవిష్యత్తులో ప్రజలందరూ మళ్ళీ ఆదరిస్తారని, మళ్ళీ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి సేవ చేస్తాడని బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటారు. కోట్ల రూపాయల సంపాదనలో లేని సంతృప్తి నిస్వార్థంగా సేవ చేయడంలోనే ఉంటుందని ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మగ్దూమ్ మొయిదీన్ అన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఎంఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 786 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు మగ్దూమ్ మొయిదీన్ మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. మే 3న ఉచిత కథన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. మరి ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క మహమ్మదీయుని ఒక అంతిమ సంస్కారంలో మరి ఆయన జనానికి నమాజ్ చదివించడమైతేనేమి, ప్రతి కార్యక్రమంలో పాల్గొనడమైతేనేమి, అదేవిధంగా యుద్ధాన్ని జన్మతరగడే ఈ సందర్భం ప్రతి ఒక్కరి కూడా ఈ రోజు ఆయన మన ముందు లేరు. కానీ ఆయన మొదలు పెట్టుకున్నటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రతిరోజు నిరుపేద ఎవరైతే నిరుపేద వికాసంలో ఉన్నారో మరి వారి కుటుంబాలకు ఒక నెల సరఫరా రేషన్ ఇవ్వడం అయితేనేమి, రంజాన్ సందర్భంలో ఇంకా దర్గా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమాలు 16 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు అన్నిటి కూడా ఏంటంటే కేవలం ఆయన సొంత నిధులతో, ఆయన కష్టార్జితంతో చేయడం అనేది మనం ముఖ్యంగా గుర్తిరగాలి. ఎందుకంటే సంపాదించి దాచిపెట్టుకోవడమే ఈ రోజుల్లో ఉంటే, ఈ కాలంలో జరుగుతుంటే ఆ సంపాదించిన దాన్ని కూడా ప్రజలకి అవసరమైన వాడికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఈ 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి నేను నన్ను భాగస్వామ్యం చేయడం
కష్టపడి వాళ్ళ సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా రంజాన్ నెలలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పది. ఎందుకంటే రంజాన్ కాకుండా మిగతాప్పుడు ఒకసారి పుణ్యం వస్తే రంజాన్ నెలలో ఏ కార్యక్రమం చిన్న కార్యక్రమం అయినా చేసినా కూడా 70 వంతులు ఆ పుణ్యం కలుగుతుంది. కోసం చేయడం జరుగుతుంది. కామన్గా బోధించే ఒకే ఒక సారాంశం ఏంటంటే పేదలకు చూపించాలి, దుస్తులు లేని వారికి దుస్తులు ఇప్పించాలి, సమాజంలో ఉన్నటువంటి చెడులను దూరపరచాలి. దీని కులాంలో అల్లాహ్ وإذا القربى ينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. ఈ యొక్క వాక్యాలను ఖురాన్లో ఈ విధంగా చెప్పడం జరిగితే భిన్నమైన మత గ్రంథాల్లో సర్వే జనా సుఖినో భవంతు అని వేరే గ్రంథాలు వేరే విధంగా అన్ని గ్రంథాల యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే ఒకే ఒక కామన్ ఒక థింగ్ మనకు దొరుకుతుంది. అదేంటంటే మనుషులు సేవ ఖచ్చితంగా చేయాలి, ప్రాణాలకి తెగించి. ఎందుకంటే మనం డబ్బు సహాయం చేయొచ్చు, ఇంకేదైనా సహాయం చేయొచ్చు, ఎంతెంత కూడా ఏదైనా చేయొచ్చు. కానీ మన ప్రాణానికి వచ్చేటప్పటికే ప్రాణానికి తెగించి ఈ దర్గా యూత్కి అందరూ ప్రత్యేక అభినందన చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ప్రత్యేక ప్రగతి సేవా సంస్థ యూత్ దర్గా యూత్కి నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా గత సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని 100 నుంచి 500 ఇప్పుడే మా మొత్తం చెప్పినట్టు 2000 మందికి ఇచ్చే స్థాయికి ఈ ఒక సంస్థ ఎదగాలని, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏదో సేవాభావం ఉన్నవారు. గత 16 ఏళ్ళ శ్రీకారం నుండి ఈరోజు 786 మంది ముస్లిం పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. మహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అబ్దుల్ మోదీన్ గారు ఎంతో గత 16 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించడం గొప్ప విషయం. ఈరోజు మనం చూస్తున్నాము ఈ భారతదేశంలో పేదలు మరింత పేదరికంలో దారిద్ర్యంలో మగ్గుతున్నారు. అలాగే ధనికులు మరింత ధనవంతులై అనంతరం సన్మానాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు భాస్కర్ గౌడ్, ఇన్సాఫ్ సమితి సలహాదారు ఎండి అన్వర్ బాషా, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, షబ్బీర్, అన్వర్, సుబ్బయ్య, మహబూబ్ బాషా, షరీనా, కరీముల్లా, గయాజ్, గోల్డ్ నాజర్, ఇబ్రహీం, మున్నా తదితరులు పాల్గొన్నారు. గృహ అవసరాలకు అవసరమైన విద్యుత్తును వినియోగించుకోవాలని డిస్కం ఏఈ వెంకటేశ్వర కోరారు. సైదాపురంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 నెలల కాలంలో గృహ వినియోగదారులకు తక్కువ విద్యుత్ అందుతుంటే క్రమబద్ధీకరించుకోవాలన్నారు. లోడు తక్కువగా ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 50% రాయితీ వర్తిస్తుందని ఏఈ వెంకటేశ్వర వివరించారు. విద్యుత్ వినియోగదారులు సైదాపురం మండలంలోని విద్యుత్ వినియోగదారులందరికీ తెలియజేయటముగా మా యొక్క డిపార్ట్మెంట్ వారు సిఎండి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా సూపరింటెండింగ్ ఇంజనీర్ వి విజయన్ గారి ఆదేశాల మేరకు 1/3/2025 నుంచి 30/6/2025 ఈ 4 నెలల కాలంలో ఎవరైతే పాత గృహ వినియోగదారులు వాళ్ళ యొక్క లోడు తక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ లోడ్ని క్రమబద్ధీకరించుకునేందుకు 50% రాయితీతో మా డిపార్ట్మెంట్ వారు ఆఫర్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని తెలుసుకుని ఏదైతే ఎవరైతే తక్కువ లోడు ఉన్నారో వాళ్ళకి ఎంత అవసరమైందో ఇప్పుడు వాళ్ళు వాడే గృహ పరికరాలను బట్టి అంత లోడుకి క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి మీకు వివరణ తెలపగలటం ఏంటంటే, ఇంతకుముందు మామూలుగా మేము ఏదైనా ఇన్స్పెక్ట్ చేసి ఇంట్లో లోడ్ తక్కువగా ఉంది
అదనపు లోడు వాడుతున్న వాళ్ళకి మేము డిపార్ట్మెంట్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కేసు బుక్ చేస్తే 1 కిలోవాట్కి 2,350 రూపాయలు చెల్లించాలి. దాంట్లో 2,000 రూపాయలు అనేది డెవలప్మెంట్ ఛార్జెస్ కింద పోతుంది. 200 అనేది సెక్యూరిటీ డిపాజిట్, 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా CGST SGST కలిపి మొత్తం 2,368 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ మా యొక్క డిపార్ట్మెంట్ వారు 1/3/2025 నుంచి 30/6/2025 ఈ మధ్య కాలంలో ఆ లోడ్ని క్రమబద్ధీకరించుకున్న వాళ్ళకి 50% రాయితీ కల్పిస్తున్నారు. ఆ 50% రాయితీ అనేది 1 కిలోవాట్కి ఇంతకుముందు చెప్పినట్టుగా డెవలప్మెంట్ ఛార్జ్ అనేది 2,000 చెల్లించవలసి ఉంటుంది. కానీ ఈ 50% రాయితీలో కేవలం 1 కిలోవాట్కి 1,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి సైదాపురం మండలంలోని ప్రతి ఒక్క దళారులను నమ్మి ధాన్యాన్ని విక్రయించవద్దని మండల వ్యవసాయాధికారి హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని కలిచేడు దేవరవేమూరు గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు ఇచ్చారు. సైదాపురం మండలంలోని కలిచేడు దేవరవేమూరు గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారి హైమావతి రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం పంట పొలాల్లో వారు పర్యటించారు. ఏ దశలో పంట ఉందో ఆమె పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించామన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఆమె వివరించారు. ఈరోజు పొలం పిలుస్తుంది గ్రామ సభ కలిచేరు మరియు దేవరవేమూరు గ్రామాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి అవగాహన అనేది కల్పించడం జరిగింది. మనకి 6.5 దళారుల వద్ద రేటు 21,000 దాకా ఉంది. అలాగే KNM రేటు కూడా 18,700 దాకా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మద్దతు ధర పొందాలి అంటే తప్పనిసరిగా మన PPC సెంటర్ ద్వారా మాత్రమే అది అవకాశం ఉంది. కనుక రైతులందరూ కూడా మీ యొక్క సమీప PPC కేంద్రాల్లో వచ్చి షెడ్యూలింగ్ ఇచ్చుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖచ్చితంగా వినియోగించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైకాపాను స్థాపించారని ఆ పార్టీ నాయకులు సుభాన్ తదితరులు తెలిపారు. గూడూరులోని శాంతినగర్లో వైకాపా ఆవిర్భావ వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైకాపా నాయకులు పొలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు సుభాన్ తదితరులు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ తనయుడు గత 15 ఏళ్ల క్రితం వైకాపాను స్థాపించారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆయన పాలన చేశారన్నారు. టీడీపీని గెలిపించి మోసపోయామని నేడు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వారు వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బడుగు బలహీన పేద ప్రజల కోసమే నిరంతరం పాటుపడుతూ ఏదైతే చెప్పాడో దానికంటే కూడా ఎక్కువ అమలు చేశాడు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 దానికి ఆకర్షితులై ఈసారి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళే ఏం తప్పు చేశామనేది కూడా చాలామంది కూడా తెలుసుకున్నారు. ఇప్పుడే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆఫ్ ఫీజు 4 అనేది ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నెల్లూరు కలెక్టరేట్ని ముట్టడించడం జరుగుతుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు అవుతుంది. మనం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధమైన పాలన ఉండిందో చూసాము. వైఎస్ఆర్ తదనంతరం కొత్త పార్టీలు ఆవిర్భవించి పాత పార్టీలే ఉండి వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో తెలుసుకొని ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని CSM ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ ఘనంగా జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు చదువుల తల్లికి పూజలు నిర్వహించి పరీక్షలో మంచి మార్కులు వచ్చే విధంగా దీవించు తల్లి అని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు వెనక్కి రండి. వెనక అందరికి పెట్టుకుంటారేమా? మీ కాదు. ఛాత్రాణామాయతనం
సరే అందరికీ ప్రతి ఒక్కరికి 10th లో ఉండే విద్యార్థులందరికీ ప్లస్ గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి హంసవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధిలో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే అన్న అంశంపై వివరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు, క్రైస్తవులు పాల్గొన్నారు. నేను మొదటిసారి వస్తున్నాను, మీతో కొద్దిగా పరిచయం చేసుకుంటున్నాను. నా గురించి కాదు, దేవుని వాక్యం గురించి. కానీ మీరు ఆ వాక్యాన్ని స్వీకరించకపోతే దేవుడు కూడా ఆయన్ని ఆనంద వాక్యంతో ఆ వాక్యము వేరే వాళ్ళు చెప్పిన వాక్యమైనా ఉండొచ్చు, మీరు ఈ వాక్యాన్ని చదవడం వల్ల అయినా ఉండొచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్క రోజులో చేయలేదు. ఇప్పుడు చూశారు కదా, బ్రతుకుంట అయితే ప్రార్థన. అప్పుడు దేవుడు అడుగుతాము, అయ్యా ఇది నా పరిస్థితి, ఈ సందర్భంలో ఇది నాకు అవసరము, లేకపోతే ఇలా ఉంది పరిస్థితి. శక్తివంతులుగా ఉండాలి. మనలో ఉన్న ఆత్మను ఏం చేయాలి? ఏం చేయడానికి? బలపరచడానికి. అందుకనేసి మనం ఈ ఉపవాసం చేస్తున్నాం. ఒకవేళ మనం చేసే ఉపవాసం గుర్తి ఉపవాసమే
ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఉపవాసం ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. 3 దినములు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? శుద్ధి చేశాడు. శుద్ధి చేసి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మతో తరువాత మరి ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని మంచి సిద్ధపాటు దయచేయండి. దేవా వారిని బలపరిచి ఈ వాక్యమును ప్రభువా మరి ప్రకటించుటకు వారికి శక్తిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరు, మనుబోలు, చిల్లకూరు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. జాతీయ ఆర్చరీ పోటీలకు ఎల్ఏపీ పాఠశాల విద్యార్థులు. విజయవాడలో జరిగిన ఆర్చరీ పోటీల విజేతలైన క్రీడాకారులను అభినందించిన అనంతరం మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. దళారులను నమ్మి మోసపోవద్దు. సైదాపురం మండలంలోని కలిచేడు, దేవరవేమూరు గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన ఏవో హైమావతి. హంసవాహనంలో అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.